నమస్కారం. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈరోజు మనం రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఏనుగుల వెంకటరెడ్డిని అడిగి సంఖ్యాశాస్త్రంలో సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మామూలుగా మనం సంఖ్యాశాస్త్రంలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే, 5 సంఖ్య బలంలోని మంచి సంఖ్యను ఏదైనా సూచిస్తారా? ఓకే మేడం, తప్పకుండా. V3 ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ద్వారా న్యూమరాలజీలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి ఎపిసోడ్లుగా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 5 సంఖ్యాబలంలో మంచి సంఖ్యలను గురించి చర్చిద్దాం. ఒక వ్యక్తి యొక్క నేమ్ కరెక్షన్ని 5 సంఖ్యాబలంలో ఇవ్వవలసి వస్తే అందులో ఉన్నటువంటి మంచి సంఖ్యల గురించి ఈరోజు తెలియజేస్తాను. 14 నెంబర్ 14 దీన్ని అట్రాక్షన్ సంఖ్య అంటారు, ఆకర్షణ సంఖ్య. అదే మాదిరిగా 23 సంఖ్య ఉంది. ఆ 23 అనేటువంటి సంఖ్యను మనము రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటాం. గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము. అది కూడా చాలా మంచి సంఖ్య. అదే మాదిరిగా 32 సంఖ్యను కూడా రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటాము. అదే మాదిరిగా 41 సంఖ్యను అట్రాక్షన్ సంఖ్య, ఆకర్షణ సంఖ్య. అదే మాదిరిగా ఇంకా మనం తీసుకున్నట్లయితే 50 సంఖ్య వక్త సంఖ్య అని చెప్పేసి అంటారు. అదే మాదిరిగా 59 లవ్బుల్ సంఖ్య అని చెప్పేసి అంటారు. అదే మాదిరిగా 77 ఎనర్జెటిక్ నెంబర్ అంటారు. అదే మాదిరిగా 86 సెల్ఫ్ కాన్ఫిడెంట్ నెంబర్ అంటారు. అదే మాదిరిగా 95 డిసిప్లిన్ నెంబర్ అంటారు. అంటే ఇవి మనకు ఒక వ్యక్తి యొక్క నేమ్ కరెక్షన్ 5 సంఖ్యా బలంలో ఇవ్వాల్సి వస్తే ఈ సంఖ్యలో కనుక ఇచ్చినట్లయితే మనం మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ఇంకొక న్యూస్ వచ్చేసి వివాహానికి పనికిరాని సంఖ్యలు కూడా ఉంటాయా సార్? ఓకే మేడం, అవి ఏంటి అసలు? గుడ్ క్వశ్చన్. చూడండి, మగవారికైనా ఆడవారికైనా వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మానవ జీవితంలోనే, మానవాళిలోనే ఈ వివాహ వ్యవస్థ అనేది ఉంది. ఒక వ్యక్తికి వివాహం అనేటువంటిది పునర్జన్మ లాంటిది మేడం. ఎందుకంటే చూడండి, ఈ ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంలో ఎక్కువ ప్రయాణం చేయాల్సింది వివాహ వ్యవస్థలోనే. కాబట్టి ఈ వివాహానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి మేడం. చాలా జాగ్రత్త పడి ఏ తేదీలో మనం వివాహం చేసుకోవాలి, ఏ తేదీ కలిగినటువంటి వ్యక్తి మనకు జీవిత భాగస్వామిగా ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తతో ఆలోచించి మనము సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఏ వ్యక్తి అయినా, అక్కడ స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మనకు కొన్ని తేదీలు వివాహానికి పనికి రాకుండా ఉన్నాయి. ఆ తేదీలో గనక మనం వివాహం చేసుకున్నట్లయితే అనేక రకాల ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పెళ్లి కాగానే కొద్ది రోజులకే భార్య కానీ భర్త కానీ మరణించడము, లేదా విడిపోవడము, లేదా ఆ జంట కలిసి కాపురం చేస్తుంటే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కనుక నేను ఇప్పుడు సూచించబడేటువంటి తేదీలలో వివాహం చేసుకోకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. అవేంటంటే 4వ తేదీ కానీ, 5వ తేదీ కానీ, 7 కానీ, 8 కానీ, 13 కానీ, 14 కానీ, 16 కానీ, 17, 22, 23, 26, 29, 31 తేదీలలో ఎవరు కూడా వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. బ్రాహ్మిన్స్ కూడా కాస్త ఆలోచించి ఈ తేదీలలో మీరు వివాహ ముహూర్తాలను నిర్ణయించకండి. అలా జాగ్రత్త పడితే ఆ జంట ఈ తేదీలో కాకుండా మంచి తేదీలో కనుక చేసుకున్నట్లయితే ఆ జంట నిండు నూరేళ్ళు ఆనందంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ సార్ మంచి తేదీలలో మనం పెళ్లి చేసుకోలేదు, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? తప్పకుండా మేడం, మంచి క్వశ్చన్ వేశారు. మనము మరి మంచి తేదీలో గనక వివాహం చేసుకొని వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చేసుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు అనేక రకాల సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటుంటారు. అలాంటి వారి కోసం చక్కటి పరిష్కారం ఉన్నదండి. ఏం చేస్తారంటే, మంచి తేదీలో గనక వివాహం చేసుకోకపోతే భార్య భర్తలలో ఉన్నటువంటి వారి యొక్క బర్త్ నెంబర్ కానీ డిస్ట్రిక్ట్ నెంబర్ కానీ అనుకూలంగా ఉన్నటువంటి తేదీలను చూసి ఆ తేదీలలో పునర్మాంగళ్య పూజ శాస్త్రోక్తంగా చేసుకోవాలి. మరేదైనా శివాలయంలో కానీ శివ కళ్యాణం జరిపించాలి.
ఓకే. లేదా ఇంకా మనకు న్యూమరాలజీలో ఏమున్నాయంటే మెగా సంఖ్యలు అనేవి ఉంటాయి మేడం ఇందులో. ఓకే. అంటే భర్త మెగా సంఖ్య ఏంటి, భార్య మెగా సంఖ్య ఏంటి, ఇవి పుట్టిన తేదీల నుంచి మనకు వస్తాయి. వాటిని మనం తెలుసుకొని ఆ మెగా సంఖ్యలను మనము వెండి బిళ్ళ పైన చెక్కించి ఆ డాలర్ రూపంలో భార్యాభర్తల మెడలో గనక ధారణ చేసినట్లయితే తప్పకుండా వారి మధ్య మంచి సైక్యత ఏర్పడి అప్పటి నుండి వారి యొక్క జీవితము ఆనందంగా ఒక పండుగలా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది మేడం. సార్ ఇప్పుడు 2, 11, 20, 29 ఈ నేమ్ కరెక్షన్లో ఏ సంఖ్యాబలంతో వీళ్ళకి ఇవ్వచ్చు సార్? ఓకే మేడం, చక్కగా అడిగారు. 2, 11, 20, 29 తేదీలో పుట్టినటువంటి వారికి నేమ్ కరెక్షన్ ఏ సంఖ్యలో ఇవ్వచ్చో మనం ఇక్కడ చూస్తాము. చూడండి మేడం, ఇక్కడ బర్త్ నెంబర్ అయితే అందరికీ సేమే ఉంటుంది, కానీ డెసిషన్ నెంబర్ మాత్రం మారుతుంది. సో బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 1 ఉన్నప్పుడు 1, 5 సంఖ్యలలో మనం నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 2 ఉన్నప్పుడు 1, 7లో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 3 ఉన్నప్పుడు 1, 3, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు 1, 3, 7 అనేటువంటి సంఖ్యలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 5 ఉన్నప్పుడు 1, 5 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 6 ఉన్నప్పుడు 5 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 7 ఉన్నప్పుడు 1, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 8 ఉన్నప్పుడు నేమ్ కరెక్షన్ 3 కానీ లేదా 5 సంఖ్యాబలాలలో కానీ ఇవ్వచ్చు. బర్త్ నెంబర్ 2, డెసిషన్ నెంబర్ 9 ఉన్నప్పుడు 1, 3, 7 సంఖ్యలలో నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. ఇవి ఈ సంఖ్యలలో ఏవి మరి మనం చెప్పుకుంటున్నాం కదా మేడం, ఇందులో 1లో ఏవి మంచి సంఖ్యలు, 5లో ఏవి మంచి సంఖ్యలు, 3లో ఏవి మంచి సంఖ్యలు, 7లో ఏవి మంచి సంఖ్యలు, 9లో ఏవి మంచి సంఖ్యలు అని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాం కదా. ఆ సంఖ్యలను మనం గమనించి ఆ సంఖ్యలో ఉండే విధంగా నేమ్ కరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే మనం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ఉదాహరణ తీసుకుంటున్నాం. ఈరోజు సంస్థకు యజమానికి మధ్య ఉన్న సంబంధం, రిలేషన్షిప్స్ అనేవి న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్గా ఉంటే ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారనేది ఈ ఎపిసోడ్లో చెప్పండి సార్. తప్పకుండా మేడం. ఈరోజు మనము TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు రతన్ టాటాకు ఉన్నటువంటి మధ్య సంబంధం ఏందనేటువంటి విషయం చూద్దాం మేడం. TCS ఏముంది, 4, 3, 3, 4, 3, 7, 7, 3, 10 అంటే ఏంది మేడం, 1 అయింది. మరి రతన్ టాటా చూడండి, రతన్ టాటా ఎలా ఉన్నాడు, 2, 3, 7, 8, 8, 5, 13, 17, 18, 22, 1, 23 అంటే 23 అంటే ఏంది, 2 + 3 అంటే 5 అంటే రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్. ఇక్కడ చూడండి 1కి 5కు మంచి కంపాటిబిలిటీ ఉంటుంది, మంచి అనుకూలత ఉంటుంది, అభినాభావ సంబంధం, గొప్ప సంబంధం అన్నమాట. కాబట్టి ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి యజమానికి మంచి సంబంధం ఉండడం వల్ల ఈ TCS అనేటువంటిది బాగా అభివృద్ధిలోకి రావడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఈ రతన్ టాటా కూడా గొప్పగా పేరు రాణించడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా ప్రతివారు కూడా బిజినెస్ చేసేవారు కానీ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు కానీ తమ యొక్క సంస్థ ఏ సంఖ్యాబలంలో ఉన్నది, వారి యొక్క పేరు ఏ సంఖ్యాబలంలో ఉన్నది, ఈ విషయాన్ని తెలుసుకొని ఆ రెండింటి మధ్యలో సంస్థకు తమకు రెండింటి మధ్యలో మంచి కంపాటిబిలిటీ కనుక ఏర్పరచుకున్నట్లయితే వారి యొక్క సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతుంది, రోజుకింత అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది. లేకపోయినట్లయితే అలా అనుకూలత కనుక లేనట్లయితే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఆ పరిశ్రమ అనేటువంటిది ఆర్థికంగా ఎదగకపోవడం కానీ, ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ఇక్కడ సంస్థ యజమానికి కూడా సరైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు లేకపోవడం జరుగుతుంది మేడం. కాబట్టి ఆ విధంగా ప్రతి వారికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారాన్ని నడిపించేటువంటి యజమానులకు కానీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడైనా కూడా మీరు ఈ న్యూమరాలజీ ద్వారా ఒక మంచి న్యూమరాలజిస్ట్ను సంప్రదించి మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ లేదా మీ యొక్క పరిశ్రమలలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉంటే మీరు మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఆ విధమైనటువంటి కరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు ప్రగతి పదంలో ముందుంటారని చెప్పేసి చెప్తున్నాను మేడం. సార్, ప్రతి వారం మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని తీసుకొని అతనిపై న్యూమరాలజీ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపైన మనం చర్చిస్తాం. మనం ఈ రోజు ఎవరిని తీసుకుంటున్నాం? ఈ రోజు మేడం మనం ఘంటసాల గారిని తీసుకుంటున్నాము. మంచి సింగర్ మేడం. ఇతను మరి ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి,
ఆ ఒరిజినల్ నేమ్లో ఉన్నప్పుడు ఆయన ఏ సంఖ్య ప్రభావం ఉండు ఏ విధమైనటువంటి ఆయన యొక్క జీవన విధానం ఉన్నది, తర్వాత ఆయన పేరు ఎలా మార్పు జరిగింది, దాన్ని ఆ సంఖ్యాబలంలో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఘంటసాల పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. అయితే ఇది ఘంటసాల అనేది వారి యొక్క ఇంటి పేరు, ఇంటి పేరే తర్వాత పూర్తి పేరుగా మారింది. సో ఘంటసాల వెంకటేశ్వరరావు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/12/1923 మేడం. అయితే ఈ 4/12/1923 ఉంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ వచ్చేసి 4, డిజిట్ నెంబర్ వచ్చేసి 4. అంటే దీని ప్రకారం చూసినట్లయితే 1379 1379 అన్నాం. ఇక్కడ మనం సోలార్ నెంబర్ తీసుకోలేదు, సోలార్ నెంబర్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఇక్కడ మనము ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క నామ సంఖ్య 1లో కానీ 3లో కానీ 7లో కానీ 9లో కానీ ఉండవచ్చు మేడం. ఇలా ఉంటే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఆ వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మరి ఘంటసాల వెంకటేశ్వరరావు మరి ఏ సంఖ్యాబలంలో ఉన్నాడంటే 6లో ఉన్నాడు, 6లో ఉన్నాడు. చూడండి మేడం, ఇందులో మనకు 6 అనేటువంటి సంఖ్య లేదు. అయితే ఇక్కడ 6 అనేటువంటి సంఖ్య శుక్రుడి సంఖ్య, ఇక్కడ 4 అనేటువంటి సంఖ్య రావు సంఖ్య. ఈ శుక్రుడికి రావుకి వైర్యం ఉంటుంది, ఎనిమీ పొజిషన్ అన్నమాట, శత్రుత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 6 అనేటువంటి సంఖ్య ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సరైనటువంటి సంఖ్య కాదు. మరి ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ 6 సంఖ్యా బలంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం మేడం. ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బాల్యంలో 6 సంఖ్యా బలంలో ఉన్నాడు కనుక అతను ఏమైందంటే అతని యొక్క బాల్యం అనేటువంటిది కాస్త విషాదకరంగానే జరిగింది. అతని యొక్క 11వ ఏటనే తన తండ్రి గారు మరణించడం జరిగింది. అలా మరణించడం వలన అతను తన మేనమామ పోషణలో పెరగడం జరిగింది అనమాట. అంటే ఇలా సంఖ్యాబలాలు కనుక సరిగా లేకపోతే ఆ విధంగా మనకు చెడు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాను రాను ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క పేరు కాస్త ఘంటసాల అతని యొక్క ఇంటి పేరుగానే అతని సొంతం పేరుగా పిలవడం జరిగింది. అప్పుడు ఘంటసాల గారు మరి ఏ సంఖ్యాబలంలో వచ్చారంటే చూద్దాము. ఇక్కడ 27 సంఖ్యాబలంలో వచ్చారంటే నెంబర్ 9. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఘంటసాల గారు 1లో కానీ 3లో కానీ 7లో కానీ 9లో కానీ ఉండవచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే ఘంటసాల గారు 27 అంటే నెంబర్ 9లో వచ్చారు. ఈ 27 అనేటువంటి సంఖ్య ధైర్య సంఖ్య అంటారు. ఈ సంఖ్య ఏం చేస్తుందంటే హోదానిస్తుంది, కీర్తినిస్తుంది, గొప్ప సంపదనిస్తుంది, అంతర్జాతీయ కీర్తినిస్తుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలను, గొప్ప ఫలితాలను, శుభ ఫలితాలను ఈ సంఖ్య ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఘంటసాల గారు ప్రతివారు కూడా ఘంటసాలని ఎప్పుడైతే పిలవడం ప్రారంభించారో ఈ ఘంటసాల గారు లైఫ్లో చాలా అచీవ్ చేశారండి. 10,000కు పైగా తెలుగులో కానీ కన్నడంలో కానీ మలయాళంలో కానీ 10,000కు పైగా పాటలు పాడినటువంటి గొప్ప వ్యక్తి. అదే మాదిరిగా 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డును కూడా తను అందుకున్నాడు. అంటే చూడండి, ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అంటే ఘంటసాల వెంకటేశ్వరరావుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఘంటసాలగా మారినప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేటువంటిది మనం ఇక్కడ తెలియజేయడం జరిగింది. చూడండి, దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఒక వ్యక్తిలో ఆనందం చూడాలి, అభివృద్ధి చూడాలి అంటే తప్పకుండా సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఆ వ్యక్తిపై సంఖ్యల యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ మనము గ్రహించాం మేడం. సరే, ఇప్పుడు మనము వికారాబాద్ నుంచి శైలజ అనే ఒక అమ్మాయి తన న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందనేసి మనకు తన డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇచ్చారు వాట్సాప్ ద్వారా. తన గురించి సవివరంగా వివరించారు. ఓకే మేడం, తప్పకుండా. శైలజ వికారాబాద్ నుండి మన వాట్సాప్కి తన యొక్క పేరును, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు శైలజ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, తను కరెక్షన్ ఇచ్చిన తర్వాత తన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేడం. శైలజ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8/1/1992. అయితే ఇందులో బర్త్ నెంబర్ 8, డిజిట్ నెంబర్ 3, సోలార్ నెంబర్ 8. దీని ప్రకారం చూసినట్లయితే 56137956. అయితే ఇక్కడ మనము ఈ శైలజ యొక్క నామ సంఖ్యను మనము 3లో కానీ 5లో కానీ ఇవ్వచ్చు అని చెప్పేసి నిర్ణయిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనేటువంటిది దీనికి 5 లేదు కదా మేడం. అవును. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 3 తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ 3 8కి న్యూట్రల్ నెంబర్ అవుతుంది, సమసంఖ్య అవుతుంది. సమసంఖ్యను కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఈ శైలజను మనము 3 సంఖ్య బలంలో ఇద్దాము. అయితే ఈ శైలజ కరెక్షన్ ఇవ్వక ముందు ఏ సంఖ్యా బలంలో ఉన్నది, ఆ సంఖ్యల్లో తనకు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ఆ సంఖ్యలు చూపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం. శైలజ అనేటువంటి
ఈ పేరు 16 సంఖ్యాబలంలో ఉన్నది. ఈ 16 అనేటువంటి సంఖ్యను బ్లాస్టింగ్ నెంబర్ అంటారు, ఓకే, స్మాష్ నెంబర్ అంటారు. ఇది జీవితాలను ఛిద్రం చేస్తుంది. ఓకే, అదే మాదిరిగా ఇది ఏం చేస్తుందంటే అనతి కాలంలోనే ర్యాపిడ్ గ్రోత్ ఇచ్చేసి ఎంతైతే స్పీడ్గా ఒక వ్యక్తిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందో అంతే స్పీడ్గా డౌన్ ఫాల్ చేస్తుంది, అంతే స్పీడ్గా పతనం చేస్తుంది. కాబట్టి ఇది వెరీ డేంజర్ నెంబర్. కాబట్టి ఈ నెంబర్లో ఎవరున్నా కూడా త్వరగా ఆ సంఖ్యాబలం నుంచి బయటపడాలని చెప్పేసి మనము ఇక్కడ V3 ద్వారా మనం తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 16 నెంబర్తో పాటుగా దీంట్లో 12 అనేటువంటి హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి మేడం, 1 అనేటువంటి సూర్యుడు, 2 అనేటువంటి చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఎలానైతే ప్రకాశించరో, సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు. కాబట్టి ఈ సంఖ్యలో సూర్య చంద్రులు ఇమిడిపోవడం కష్టం. కాబట్టి అంటే మన జీవితంలో కూడా ఈ విధంగా ఈ 12 సంఖ్య కనుక ఉన్నట్లయితే ఏ విధంగానైతే సూర్య చంద్రులు ఒకేసారి ప్రకాశించరో మన జీవితం కూడా అలానే అవుతుంది, నిర్వీర్యం అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది. ఈ సంఖ్యాబలంలో ఉన్నట్లయితే రిలేషన్స్ కూడా, అంటే మన సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినేదానికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శైలజలో ఇక్కడ 16 సంఖ్యాబలము, ఇక్కడ 12 అనేటువంటి 2 మంచి నెంబర్లు కావు. కాబట్టి ఇప్పుడు మనము తను ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము తన యొక్క పేరును మనము 3 సంఖ్య బలంలోకి తీసుకొద్దాం. శైలజను ఏం చేస్తున్నానంటే శైలజ దాత్రిగా మార్చడం జరిగింది. SHAILAJADATRRI. మరొకసారి చెప్తున్నాను, SHAILAJADATRRI. శైలజ దాత్రి అని 30వ సంఖ్యాబలంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి శైలజ నీవు ప్రతిరోజు 30 సార్లు నీ యొక్క పేరును ఒక రూల్డ్ నోట్బుక్ పైన క్యాపిటల్ లెటర్లో ప్రతిరోజు 30 సార్లు రాయండి. అలా 30 రోజులు రాస్తే ఒక కోర్స్ అయిపోతుంది. ఒక కోర్సు పూర్తి కాగానే 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చి రిపీట్ 2వ కోర్సు చేయండి. ఈ మాదిరిగా మీరు 10 కోర్సులు చేయండి. 10 కోర్సులు కనుక చేసినట్లయితే మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా ఆనందంగా ప్రకాశవంతంగా మీ యొక్క జీవితం సాగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కోర్సెస్ పూర్తి చేసిన తర్వాత ఈ నోట్బుక్లను మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని ఎక్కడైనా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ పుణ్య నదిలో కనుక నిమజ్జనం చేసుకున్నట్లయితే ఎంటైర్ లైఫ్ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్, శైలజ దాత్రి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మనకు వాట్సాప్ ద్వారా వచ్చిన శైలజ గురించి మనం ఇందాక వివరంగా చెప్పుకున్నాం కదా, యాక్చువల్గా శైలజ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, దాని గురించి సవివరంగా వివరించండి. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు శైలజను మనము శైలజ దాత్రిగా మార్చడం జరిగింది. మంచి సంఖ్యాబలంలో ఇచ్చాము, అమృత సంఖ్యలో ఇచ్చాము. అయితే శైలజ లక్కీ నెంబర్ వచ్చేసి 3, 5. లక్కీ డేట్స్ వచ్చి 3, 5, 12, 14, 21, 23, 30. అన్లక్కీ నెంబర్స్ వచ్చి 4. అన్లక్కీ డేట్స్ 4, 13, 22, 31. ఓకే. లక్కీ కలర్స్ వచ్చి బ్లూ, ఆరెంజ్, ఎల్లో, సిల్వర్, అదే మాదిరిగా హుదా రంగు, గోధుమ రంగు. ఇవి లక్కీ కలర్స్. ఈ కలర్ డ్రెస్సెస్ వేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. అట్లీస్ట్ డ్రెస్ వేయకపోయినా ఖర్చు పైన మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే. తర్వాత అన్లక్కీ కలర్స్ బ్లాక్, రెడ్. తనకు బ్లాక్, రెడ్ అన్లక్కీ కలర్స్ అవుతాయి. ఈ కలర్లను కనుక తను వాడినట్లయితే తనకు నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లక్కీ డేస్ వచ్చేసి అత్యంత అదృష్టకరమైనటువంటి రోజు శనివారము. శైలజ దాత్రి శనివారము తను ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే, ముఖ్యమైన పనులను ప్రారంభించినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా గురు, శుక్రవారాలు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి. అన్లక్కీ డే వచ్చేసి మంగళవారము. మంగళవారము ఏ పని చేసినా కూడా తనకు మంచి ఫలితాలు రావు. అదృష్ట వయస్సు 17, 26, 35, 44, 53, 62, 71, 80 సంవత్సరాలు. ఆ వయసులో శైలజ రీచ్ అవుతుంటే, శైలజ దాత్రి రీచ్ అవుతుంటే మంచి లైఫ్ అనేటువంటిది ఆనందంగా ఉంటుంది.
అదే మాదిరిగా అదృష్ట వయసు 35వ సంవత్సరం వయసు నుండి అదృష్టం ప్రారంభమవుతుంది. విద్య ఉద్యోగాల విషయాలకు కనుక వచ్చినట్లయితే సిఎస్సి కానీ, ఈసీ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ లేదా ఎల్ఎల్బి వంటి కోర్సులను చేయవచ్చు. ఇక అదే కనుక ఒకవేళ తను బిజినెస్ సైడ్ కనుక చూసినట్లయితే ప్రింటింగ్ ప్రెస్ కానీ లేదా రవాణా ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా కాంట్రాక్ట్ పనులు కానీ తన పేరు పైన ప్రారంభించినట్లయితే అది లాభాల బాటలో నడుస్తుంది. అదే మాదిరిగా లక్కీ స్టోన్ కనుక చూసుకున్నట్లయితే బ్లూ సఫైర్, దీన్ని తెలుగులో నీలం అంటారు, మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ అండ్ మిడిల్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్, కుడి చెయ్యి మధ్య వేలుకు ధరించాలి. అదే మాదిరిగా ఇంకా తన యొక్క లక్కీ స్టోన్ ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే ఎల్లో సఫైర్ కూడా పడుతుంది మేడం. దీన్ని కనక పుష్యరాగం అంటాం తెలుగులో. మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్, చూపుడు వేలుకు ధరించాలి. అదే మాదిరిగా లక్కీ మెటల్ అంటే లోహానికి కనుక వచ్చినట్లయితే వెండి లక్కీ మెటల్ అవుతుంది. లక్కీ డైరెక్షన్ వచ్చినట్లయితే పశ్చిమం కానీ లేదా పశ్చిమ వాయువ్యం కానీ తనకు కరెక్ట్ సెట్ అవుతుంది, కరెక్ట్ డైరెక్షన్ అన్నమాట. ఇంకా తను తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఈ ఆహార పదార్థాలు ఎందుకు మనం చెప్తున్నామంటే ఆరోగ్యం సహకరించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం ఈ ఆహార పదార్థాలను కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో అనాస పండు కానీ, అరటి పండు కానీ, ఎండు ద్రాక్ష, క్యారెట్, ముల్లంగి, తోటకూర, నిమ్మపండు, మజ్జిగ, హల్లం, ఆకుకూరలు, వేప పువ్వు లాంటివి తరచుగా తన ఆహార పదార్థాలలో కనుక చేర్చుకున్నట్లయితే తన ఆరోగ్యం అనేటువంటిది చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా హెల్త్ విషయానికి కనుక వచ్చినట్లయితే తను ఫేస్ చేయాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక మనం న్యూమరాలజీ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అస్తమా, ఉదర సమస్యలు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, చర్మ వ్యాధులు, నరాల జబ్బులు లాంటి వ్యాధులు తన జీవితంలో ఫేస్ చేయాల్సినటువంటి అలాంటి ప్రాబ్లమ్స్ తనని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. అదే మాదిరిగా తను ఈ ప్రాబ్లమ్స్ నుంచి కాస్త మంచి జరగడం కోసం ఏం చేయాలంటే నువ్వులను సంధ్యా సమయంలో ముసలి బ్రాహ్మణునికి దానంగా ఇచ్చినట్లయితే అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆయన ఆశీర్వాదాలతో తనకు జీవితంలో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఇంకా అప్పుడప్పుడు ఏం చేస్తుండాలంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళి, ఓల్డేజ్ హోమ్లలోకి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలను చేస్తూ ఉండాలి. అన్న సంతర్పణ చేస్తూ ఉండాలి. అన్న సంతర్పణ చేస్తే ఎంతో పుణ్యం అనమాట. మనం ఎక్కడికో గుళ్ళల్లోకి వెళ్ళి ఎక్కడో ఉండిలో లక్షలు మనం ఏం చేస్తున్నామంటే అక్కడ దేవునికి సమర్పిస్తున్నాము. సమర్పించడం నేను ఖండించడం లేదు, కానీ అందులో కొంత ఇలా అనాథల పిల్లలకు కానీ అనాథ వృద్ధులకు కానీ ఇలా మనము ఈ రూపంలో వాళ్ళకు వస్త్రదానం చేయడం కానీ లేదా అన్నదానం చేయడం కానీ చేస్తే మంచి పుణ్యం ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అదే మాదిరిగా ఈ శైలజ యొక్క వివాహాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆమెకు 6/6/2020 తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు మీ జీవితంలోకి మంచి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా శైలజ దాత్రి, నీవు మీ యొక్క భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆ భాగస్వామి యొక్క తేదీలను కూడా, అంటే పుట్టిన తేదీలను కూడా నేను ఇస్తున్నాను. ఆ తేదీలో ఉన్నటువంటి అబ్బాయిని మీరు చూజ్ చేసుకున్నట్లయితే మీ జీవితము ఆనందంగా గడవడానికి అవకాశం ఉంటుంది. ఆ భాగస్వామి తేదీలు ఏంటంటే 1 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ 13 15 17 19 22 24 26 28 31 తేదీలలో పుట్టినటువంటి అబ్బాయిని మీరు చూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క మ్యాట్రియల్ రిలేషన్ అనేటువంటిది గొప్పగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మ్యారేజ్ డేట్స్ కూడా ఇస్తున్నాను. 1 6 10 15 19 24 28 ఈ తేదీలలో మీరు మ్యారేజ్ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితం అనేటువంటిది మీ యొక్క చాలా ఆనందంగా గడవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కూడా మ్యారేజ్ సంబంధాలను ఫిక్స్ చేసేటప్పుడు అటు బ్రాహ్మణుని కానీ ఇటు న్యూమరాలజిస్ట్ని కానీ ఇద్దరిని సంప్రదించి కనుక ఆ మ్యారేజ్ ముహూర్తాలను కనుక నిర్ణయించుకున్నట్లయితే చక్కటి ముహూర్తాలు నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనము V3 ఛానల్ ద్వారా మనం ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే
మిమ్మల్ని కలవాలంటే అసలు మీ సర్వీసులు ఎలా ఉంటాయి? ఓకే మేడం, నేను మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పర్యటిస్తున్నాను, కానీ ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి నేను ఒకే ఆఫీసులో ఆటో సాయి నగర్లో నవతా ట్రాన్స్పోర్ట్కు అపోజిట్లో వనస్థలిపురంలో అన్నపూర్ణ రెసిడెన్సీ ప్రక్క బిల్డింగ్లో ఉండడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి అక్కడ సర్వీస్ ఇస్తున్నాను. అయితే ఎవరైనా కానీ మిమ్మల్ని సంప్రదించాలంటే ముందుగానే మా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వచ్చినట్లయితే మేము వారికి ఏ విధంగా వారి యొక్క టైం వేస్ట్ కాకుండా చక్కటి కరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. అదే కాకుండా ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఎవరికైనా న్యూమరాలజీ పైన ఆసక్తి ఉండి వారి ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, లేదా న్యూమరాలజీ పైన తమకు తాముగా తమ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడం కోసం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారికి కూడా మేము చాలా తక్కువ ఫీజుతోటి వారికి న్యూమరాలజీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇంకా ఏంటంటే మా మనుషులు అనేక రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఆ సమస్యలను త్వరగా సమస్యల నుంచి బయటపడడం కోసం మేము ఒక బాక్స్ను రూపొందించడం జరిగింది మేడం. దాన్ని విష్ బాక్స్ అని చెప్పేసి అంటున్నాము. దాన్ని సకల కార్యసిద్ధిగా మేము రూపొందించడం జరిగింది. మనము మన యొక్క విష్ ఏదైతే ఉంటుందో, మన యొక్క కోరిక ఏదైతే ఉంటుందో, మన యొక్క డిజైర్ ఏదైతే ఉంటుందో దానిని మనం ఒక స్లిప్లో రాసేసి ఆ బాక్సులో కనుక బంధించి మనము ప్రతిరోజు ఒక 21 సార్లు ఆ యొక్క కోరికను కనుక మనం అనుకున్నట్లయితే మనకు షార్ట్లీ 100 డేస్లోనే ఆ యొక్క కోరికను మనకు కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి సర్వీస్ను కూడా చక్కగా వినియోగించుకోవచ్చు. ఇంకా ఏం చేస్తున్నామంటే మనము ప్రతి సోమవారము అంటే వాట్సాప్ ద్వారా అనేక క్లయింట్స్ మనకు వాట్సాప్ ద్వారా తమ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి మనం ఒకరిని సెలెక్ట్ చేసి వారికి ఉచితంగా మనము V3 ఛానల్లో ఆదివారము మధ్యాహ్నం పూట టెలికాస్ట్ అయ్యేటువంటి ప్రోగ్రాంలో ఉచితంగా వారికి కరెక్షన్ ఇస్తున్నాము. కాబట్టి ఈ విధమైనటువంటి సేవలు కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా నెంబర్స్ వచ్చేసి 8790319464, అదే మాదిరిగా 9398112350. వాట్సాప్ నెంబర్ కూడా 9398112350. ఈ నెంబర్లకు ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి చక్కగా వివరించారు. మీరు నిజంగా బాగుపడాలనుకుంటే మీ నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, మీరు అభివృద్ధి పథంలోకి మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకురావాలంటే నేమ్ కరెక్షన్ చేసుకొని మీరు మరింత అభివృద్ధికి రావచ్చని ఏనుగుల వెంకటరెడ్డి గారు తెలియజేస్తున్నారు. మీరు సంఖ్యాశాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డిని సంప్రదించాలంటే పైన స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్లను సంప్రదించండి. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రతి ఆదివారం 2:30 నుంచి 3 గంటల వరకు మీ V3 న్యూస్లో. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.